అతని ఘనమైన నామములు శుభములు. ఒకసారి మనములు ఉండగా కీర్తనలకు వెళ్దాం. కీర్తనలు 80వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోయాము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. ప్రైజ్ ది లార్డ్. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. బుక్ ఆఫ్ జాన్ గాస్పెల్ చాప్టర్ 5 ఫ్రమ్ వర్స్ 1. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడి పరి ఉండిట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వాడు అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడూనూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకి ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన తండ్రి, దగ్గర మా ప్రియ పరలోకపు దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి నీ యొక్క ప్రియబిడ్డలుగా నీ యొక్క వాక్యం చుట్టూ మేము చేరి ఉండగా వాక్యంతో మమ్మల్ని, మా హృదయాల్ని, మా జీవితాల్ని ఆలోచన సంధించండి. ఏది మాకు కావలసిందో ప్రభా నిశ్చయంగా దయచేశాడు దేవుడు. నీవు నీ యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా వినుటకు, వినయంగా మేము చేర్చుకున్నటకు, దాని ప్రకారంగా జీవించటకు మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కొంచెం టైం తక్కువగా ఉన్నది, ఆలస్యంగా బిగిన్ చేసాం కాబట్టి మనం త్వరగా ముగించుకుందాం. దేవుని యొక్క చిత్తం అయితే, మన ఆలోచన కాదు, దేవుని యొక్క చిత్తం అయితే. ప్రైజ్ ది లార్డ్. మొదటగా కీర్తనలో మనం చదివిన మాట జ్ఞాపకం చేద్దాం. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. ఆమేన్. దేవుని నామంలో మనం మొరపెట్టాలంటే ముందు మనల్ని దేవుడు బతికించాలి. ఆ తర్వాతే దేవుడి నామంలో మొరపెట్టగలం. బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాం, అక్కడి నుంచి దేవుడు సహాయం చేస్తాడని నమ్మకం మనం కుదిరినప్పుడే మనం కేకబెట్టగలం. మన ముందు దేవుడు ఒకరిని స్వస్థపరిచి ఉండాలా, మన జీవితంలో దేవుడు కార్యం చేసి ఉండాలా, ఆయన అద్భుతాలు చేసి ఉండాలా. అవన్నీ తెలిసాకే నువ్వు దేవుడి మీద నమ్మకం కలిగి ఉండగలవు. ఐగుప్తులోంచి దేవుడు వాళ్ళని బయట తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళందరి ముందు కార్యాలు జరిగించున్నాడు, అది చూసి వాళ్ళు నమ్మాలి. అపోస్తల ముందు దేవుడు కార్యాలు జరిగించున్నాడు, అది చూసి వాళ్ళు నమ్మాలి. కరెక్ట్గా మాట్లాడితే ఇక్కడికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలను తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఆయన చేస్తుంది ఏంటంటే అపోస్తలకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ ట్రైనింగ్లో దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయి, ఎలాగ ఎదురు చూస్తూ ఉంటారు దేవుని కొరకు, ఎలాగ దేవుడు రంగం మీదకి వస్తాడు, ఎలాగ కార్యములు చేస్తాడు, వీళ్ళు ఎలాగ చేయవలసి ఉన్నారు, ఎలాగ జీవించవలసి ఉన్నాడో దేవుడు వాళ్ళకి ప్రత్యక్షంగా నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించే క్రమంలో ఆయన బేతెస్దా కోనేరు దగ్గరికి రావాల్సి వచ్చినది. బేతెస్దా అంటే కృప లేకపోవుట, కృపానిలయం, 2 పేర్లు ఉన్నాయి దానికి. మరి అక్కడికి వీళ్ళందరూ బైబిల్ చదివాం మనం, వాళ్ళందరూ గుంపులుగా దాని చుట్టూ చేరి పడి ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు మాట్లాడుకుంటున్నాం అతని గురించి. 38 సంవత్సరాల నుంచి అతను అక్కడే ఉన్నాడు. అతను ఒక సాక్ష్యం ఇచ్చాడు. అయ్యా, ప్రతిసారి ఒక దూత వచ్చి నీటిని కదిలిస్తున్నాడు, కదిలించిన ప్రతిసారి నాకన్నా ముందు ఎవడో ఒకటి దిగుతున్నాడు.
అంటే నా కళ్ళ ముందు నేను దిగేలోపు ఇంకోటి దిగుతున్నాడు, వాడు స్వస్థత పొందుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వాడి కళ్ళ ముందు కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి వాడు ఆ కోనేటి మీద, ఆ కోనేటికి వచ్చే దూత మీద, ఆ దూత కదిలించే నీటి మీద, ఆ సమయం మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ అపోస్తలు యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తు చేసే కార్యాల మీద, ఆయన మీద కలిగి ఉన్న విశ్వాసం మీద వీరు గురి కలిగి ఆయన వెనకాల వస్తున్నారు. మీరు గమనిస్తే వీరు కార్యాలు చూసి నేర్చుకోవాలి. అక్కడున్న అతనేమో స్వస్థతలు చూసి నేను పొందుకుంటాను అతను నేర్చుకున్నాడు. అతను విడిచిపెట్టిపోవటంలా అతను అక్కడే ఉన్నాడు, వీళ్ళు వదిలిపెట్టిపోవటంలా వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇద్దరికీ కలిపి మీరు గమనించినట్లయితే అక్కడున్న ఆ కాళ్ళు సరిగా లేని వ్యక్తి స్వస్థత పొందుకోవటము అపోస్తలు చూడవలసి ఉన్నారు. ఇంకో రకంగా మాట్లాడితే అపోస్తలు విశ్వాసం పొందుకోవటానికే వాడక్కడనే 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు. సులేమ కొనడి దగ్గర ఒకడు పుట్టుగుడ్డోడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే అపోస్తలు విశ్వాసం పొందుకోవాలి. ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వ్యాధితోనో బాధతోనో శోధంతో ఉన్నప్పుడు దానికి కారణాలు ఎత్తకుండా, జాగ్రత్తగా రండి, దానికి కారణాలు ఎత్తకుండా వారి నిమిత్తం ప్రార్థించేవాడిగా ఉండటానికి దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. పేతురు ఆ గుడ్డివాడిని చూసి అన్న మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? అయ్యా, వీడి యందు దోషం ఉన్నదా, వీడి తల్లిదండ్రులందు దోషం ఉన్నదా? పాపం ఎవరిలో ఉన్నది? వీడి పాప, తల్లిదండ్రుల పాప. అంటే వచ్చిన వ్యక్తి పాపం చేశాడా లేదా అని కాదు, కానీ దేవుడి చిత్తంలో ఒకవేళ వాడిగా స్వస్థత పొందాలనుకుంటే నీ పని దేవుడు స్వస్థత ఇచ్చేలాగా ప్రార్థన చేయటమే. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం. మన కుటుంబాల్లో ఎవరికైనా బాగోలా, మనం ఏం చేస్తాం అప్పుడు? ఒకవేళ బాగోని వ్యక్తి, మనకి పడని వ్యక్తి, ఇప్పుడేమంటాం? చెప్పలేండి ఎవరు. కానీ మనమంటే పడని వ్యక్తికి బాగోకపోతే, అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మన లోపల ఒక సంతోషం ఉంటుంది. నో అని చెప్పొద్దు దయచేసి. ఎవరు నిజం చెప్పే స్థితికి వచ్చాం మనం ఈరోజు. బయటికి కనబడకపోవచ్చు కానీ సంతోషం మాత్రం బాగా అయింది, బాగా జరిగింది, అలాగే జరగాల అని కాసేపు అనుకుంటాను. నేనంటున్నా ఆ కొద్దిగా కూడా అనొద్దు. మనం నువ్వు దేవుని సంబంధం అయితే నువ్వు ఆ స్థితిని దాటున్నావు. క్రీస్తుని లోపలికి వచ్చున్నాడు. ఇప్పుడు నువ్వు అతని పాపము చూడటంలా, నువ్వు ఆ పాపంలోంచి ఎలాగ బయటికి తేవాలని చూసేవాడే దేవుడు సంబంధి. ఇప్పుడు అపోస్తలుగా ఆయన ఏం నేర్పిస్తున్నాడు? వాడి పాప కాదా పక్కన పెట్టు, ముందు నువ్వు వాడిని అక్కడి నుంచి బయటికి తేయడానికి ఏం చేయగలవు? ఆయన వచ్చింది దేనికంటే నిన్ను పాపంలో ఉంచి నువ్వు పాపివి, నీకు ఇలాగే జరిగినది, నీకు తగినట్టుగానే జరిగిందని చెప్పడానికి ఆయన రాలా. ఆయన అన్నాడు నేను వచ్చిందే పాపుల కొరకు. ఇప్పుడు నేను పాపిని కాదు అంటే ఆయన నీ కొరకు రాలేదు. ఆయన చెప్పలేదు నేను శాస్త్రుల కొరకు పరిశీలన కొరకు రాలేదు, నేను వచ్చింది పాపుల కొరకు అన్నాడు. మంచోళ్ళకి ఆసుపత్రి ఎందుకు అన్నాడు? ఆసుపత్రి ఎవరికి కావాలి? రోగులకు కావాలి. ఇప్పుడు ఆయన వచ్చింది ఎవరికంటే రోగుల కొరకు, పాపుల కొరకే. ఆ రెండింటిలో ఏదో ఒక లిస్టులో మనం ఉన్నాం. ఆ లిస్టులో ఉన్న వాళ్ళని బాగు చేయడం ఆయన ఒక పని అయి ఉన్నది. ఇప్పుడు ఆయన వచ్చింది దేనికంటే, ఇక్కడ గమనిద్దాం, అపోస్తలకి ఆయన కావాలా. ఆయన ఎవరు అపోస్తలకు తెలియదు. ఆయనలో దేవుడు ఉన్నాడన్న విషయం, ఆయనే దేవుడై ఉన్నాడన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియాలా. వాళ్ళకి తెలియాలంటే ఇక్కడ దేవుడు ఏం చేయాలంటే, పాత నిబంధనలో ఆయన దేవుడిగా ఆత్మగాను స్వరముగాను ఉన్నప్పుడు ఏ కార్యములు చేశాడో, ఇప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలో ఆ కార్యాలు చేస్తే అప్పుడు ఆ కార్యాలు బట్టి ఆయనే ఈయనని వారు గుర్తించడం కొరకు దేవుడు తనను వారి మధ్యలో బయలుపరచుకోవడం బిగిన్ చేశాడు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన నిరంతరము వారి మధ్యలో ఆయన బయలుపరుచుకుంటానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఆయన నామంలో మనం మొర పెట్టాలంటే ముందు ఆయన నామములో ఆయన కార్యములు జరిగించాలి. అపోస్తల దగ్గరికి వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటి? అపోస్తలకు పరిచయం అప్పగించడం, అపోస్తల బోధ అప్పగించడం ఏంటంటే దేవుడు చేసిన కార్యాలే అపోస్తల బోధ. దాన్ని చూడటమే వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు ప్రతి చోట చెప్పలేదా, ఇదిగో మేము విన్నవి, మేము చూచినవి, మా చేతులతో మేము తాకినవి మేము ఇక్కడ రాస్తున్నాము, మేము దేన్ని సాక్షులు అయి ఉన్నామో వాటిని ఇక్కడ రాయిస్తున్నాము. ఆ అపోస్తలు చేసిన పరిచర్య అంటే దేవుడు వాళ్ళ ముందు చేసిన పరిచర్య, ఆ తర్వాత వాళ్ళు చేసిన పరిచర్యలోనే ఈరోజు మనం ఉన్నాం. ఈ కాల ప్రవక్త ఒక మాట చెప్తా ఉంటాడు, అన్ని పుస్తకాలు బైబిల్లో రాసేయటం అయిపోయినది కానీ అపోస్తల కార్యములు అయిపోలేదు అన్నాడు. అది ఇంకా జరుగుతున్నది అన్నాడు. ఎందుకని మాట అన్నాడంటే, ఈరోజు కూడా దేవుడు మానవుల్లో ఉండి కార్యాలు జరిగిస్తానే ఉన్నాడు. ఆ కార్యాలు అయిపోవటంలా, అక్కడ వరకు రాయటం అయిపోయింది కానీ అది జరగటము అయిపోలేదు.
ఇదే సమయంలో అపోస్తల కార్యములు అంటే ఏంటో తెలుసా? అపవాది మీద దేవుని పిల్లల విజయాలు. అవునా? అపవాది నీకు ఏం శోధన పెట్టాడో, వ్యాధి పెట్టాడో దాన్ని జయించడమే అపోస్తల కార్యాలు. ఒక పని నిమిత్తం పంపబడిన వాడు అపోస్తలుడు. ఆ పని చేయటమే అపోస్తల యొక్క పని. ఆ పని చేసేలాగా చేయటం దేవుడు ఒక పని. ఆ పనిలో ఉండటం దేవుడు ఒక పని. ఇప్పుడు అపోస్తలకి ఆయన ఏం నేర్పిస్తారంటే కార్యములు ఎలా చేయాలో చూపిస్తున్నాడు, ఎలాగ ఒక సమస్యను చూడాలో చూపిస్తున్నాడు. మీరు గమనిస్తే యేసుక్రీస్తు ఆ మండపం దగ్గరికి వచ్చినప్పుడు, లేదంటే కోనేటి దగ్గరికి వచ్చినప్పుడు దానికి 5 ద్వారములు ఉన్నాయి. 5 ద్వారములు. అయితే యేసుక్రీస్తు వచ్చిన ద్వారం మీరు జాగ్రత్త గమనిస్తే గొర్రెలు పోవు ద్వారం. హల్లెలూయా. అంటే ఆయన ఏమై ఉన్నాడంటే మనుషులు వచ్చే ద్వారంలో రావట్లేదు, ఆయన గొర్రెలు వచ్చే ద్వారంలో వస్తున్నాడు. అంటే ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ భూ సంబంధమైన గొర్రెలు, ఆయన నిజమైన దేవుని యొక్క గొర్రెపిల్ల. ఇప్పుడు నిజమైన దేవుని గొర్రెపిల్ల దేని కొరకు వచ్చిందంటే నశించిపోయే వారి కొరకు వచ్చినది. రెండోది ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి వచ్చాం. మూడోది ఆయన ఎవరినైతే కలుస్తానని చెప్పాడో ఆయన వారి దగ్గరికే వస్తాడు. మీరు గమనిస్తే అక్కడ 100,000 మంది ఆ కోనేరు చుట్టూ ఉన్నప్పటికీ దేవుడు అంతమంది స్వస్థపరచలేదు. ప్రవక్త అంటున్నాడు, అక్కడున్న శిష్యులు లేదా మిగతా వాళ్ళందరూ అడిగాడు, అయ్యా ఇక్కడున్న అందరూ స్వస్థపరిచేసిగా నువ్వు. అవునా? అందరిని స్వస్థపరిస్తే యేసుక్రీస్తుకి ఎంత సంఘం ఉండాలి ఇప్పుడు? కానీ ఆయన వచ్చింది అందరిని స్వస్థపరచడానికి కాదండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని. వస్త్రపు చెక్కు ముట్టుకున్నాం ఎందుకు స్వస్థత పొందుకున్నదంటే ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఇతను ఎందుకు విశ్వాసం ఉంచాడు, ఇతను ఎందుకు స్వస్థత పొందుకోవాలంటే 38 ఏళ్ల నుంచి దేవుడు నా కొరకు దూతను పంపిస్తున్నాడు. ఆ పంపించినప్పుడు ఆ నీళ్ళు కదిలిచ్చాక నేను దిగితే నేను స్వస్థతను పొందుకుంటాను. ఇంతకీ ఆ దూత చేంజ్ చేయాల, నీటిని కదపాల. నీటిని కదపటం అంటే ఈ గడి వర్తమాన ప్రకారంగా అక్కడ ఉద్యోగం తీసుకొని రావటం. ఆమేన్. ఇప్పుడు ఉద్యోగం దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు? వర్తమానికుడు ఒక మాట చెప్తాడు, దేవుడు ఉద్యోగం పంపించింది సంఘంలో కొత్త విశ్వాసాలు తేటానికి కాదు. ఎలాగా? ఇప్పుడు ఉద్యోగం వచ్చింది దానికి కొత్త విశ్వాసాలను తేటం కొరకు కాదు. ఉద్యోగం ఉద్యోగం ఏంటంటే నీ లోపల ఉన్న వాటిని బయట పంపించడానికి. ఆమేన్. నువ్వు ఏమి కలిగి ఉన్నావో దాన్ని శుభ్రపరచడం ఉద్యోగం అంటే. దేవుడు రావటం అంటే మన లోపల ఉన్నాయి కడగబడతాయి. నిజమేనా? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఎలాగున్నది మీ చేతులు, మీ కంటికి ఎలా కనిపిస్తుంది? గట్టిగా చెప్పండి. తలతల్లాడుతుంది. అవునా? ఇది ముందు రోజు ఎలాగుంది? తలతల్లాడదు. ఇది ఈరోజు తలతల్లాడుతుంది. ఇది ఆదివారం తలతల్లాడుతుంది. నిజమేనా కదా? ఇది ప్రతిరోజు తలతల్లాడదు. ప్రతిరోజు చర్చ్ ఉంటే తలతల్లాడుతుంది. అవునా? ఇప్పుడు దేవుడు వచ్చేది కూడా ఇందుకేనండి. ఇది బయటికి కనిపిస్తున్నది. నీ కంటికి కనబడని నీ హృదయం కూడా దేవుని ముందు ఎంత యథార్థంగా తళతళలాడాల. అందుకొరకు దేవుడు వస్తుంది. ఉద్యమం పంపించింది ఎందుకంటే మీరు గమనించండి, ఎప్పుడైనా చెత్త నీళ్ళలోంచి మొత్తం తీసేసిన తర్వాత నీళ్లు నెమ్మదించిన తర్వాత ఇప్పుడు ఎలాగుంటుందంటే పైనుంచి మనం చూస్తామంటే అడుగునున్న ఆ రాళ్ళు మొత్తం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు? చెత్త మొత్తం బయటికి పోయిన తర్వాత. ఒకవేళ వాక్యం వచ్చినప్పుడు, వాక్యంతో శక్తి వచ్చినప్పుడు, శక్తితో పాటు ఉద్యోగం వచ్చినప్పుడు, ఆ ఉద్యోగం పరిశుద్ధాత్మ నుంచి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మక శక్తి నీ హృదయాన్ని కదిలించినప్పుడు నీలో ఉన్న చెత్త మొత్తం బయటికి పోయిన తర్వాత నీ హృదయం కూడా తేటగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది, స్ఫటికము వలె కనిపిస్తుంది. అది తాజాగా ఉంటుంది. ఉజ్జీవింపబడి ఉన్నప్పుడు నువ్వు మండుతూ ఉంటావు. ఆ మంటలోంచే దేవుడు నీ కొరకు ఏర్పరిచిన సమస్త కార్యాల్ని నీవు చూడగలుగుతావు, వాటి యందు విశ్వాసం ఉంచగలుగుతావు, వాటిని గ్రహించగలుగుతావు, వాటిని పొందగలుగుతావు. అవి నీ జీవితంలో సాధించేవాడిగా నువ్వు నిలబడేవాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎందుకు దేవుడి దగ్గర ఉద్యోగం పంపించినది? ఉద్యోగం అంటే స్టిరప్, మన రేపటం, మన హృదయాలు రేపటం. ఇప్పుడు ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తా. ఉద్యమం వచ్చినది అంటే మొట్టమొదటిగా జరిగే సంగతి ఏంటి? మొట్టమొదటి సంగతి ఏంటో తెలుసా? ఉద్యమం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి దాని లోపల ఉంటే అది నిజమైన దేవుడు పంపించిన ఉద్యమం అయితే ఆ ఉద్యమం నీ దగ్గరికి రాగానే జరిగే మొట్టమొదటి సంగతి ఒప్పుదల, కన్ఫెషన్. ఒప్పుదల లేని ఉద్యమం ఎంత పెద్దదైనా అది ఉద్యమంగానే కాదు. ఆల్టర్ కాల్ అంటాం. ఆల్టర్ కాల్లో కూడా ఉద్యమంలోనే పిలిచేది. అది పేరుకు బిట్టేదో
లేదంటే మనం పెట్టుకోవాల్సిందనో అది ఒక క్రమమనో ఒక ఆచారమో చేస్తే అది ఉద్యోగం అవ్వదు. అది ఎలాగ ఉండాలంటే అది దేవుడి చేత పిలువబడింది అయి ఉండాలి. మీరు గమనించారు, యూత్ క్యాంప్స్లో ఆల్టర్ కాల్ జరుగుతూ ఉంటుంది. ఆ ఆల్టర్ కాల్ జరిగినప్పుడు ఎంతమంది వెదికి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు మీరు కళ్ళారు చూస్తున్నారు. ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళకి ఎవరు ఏడమని చెప్పలా. దేవుడు ఒక ఆత్మ వాళ్ళని కొట్టినప్పుడు మధ్యరాత్రి 2 గంటల దాకా 3 గంటల దాకా వాళ్ళ బలిపీఠం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఏం జరిగినదంటే వాళ్ళ లోపల ఉన్నది మొత్తం వాళ్ళు బయటికి పంపించేస్తున్నారు. వాళ్ళు ఏడ్చి కొన్నిసార్లు వాళ్ళకి వామిటింగ్స్ కూడా అయిపోతాం. అక్కడి నుంచి కదలరు, బలిపీఠం పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఎవరు కనిపిస్తే వాళ్ళని పట్టుకొని వాళ్ళు చేసిన తప్పు మొత్తం చెప్తూ ఉంటారు. ఏం జరిగినదంటే పరిశుద్ధాత్మ యొక్క తాకిడి. ఏం జరిగినది? పరిశుద్ధాత్మ వాళ్ళని తాకినప్పుడు వాళ్ళ శక్తి సరిపోక లోపల ఉన్న ప్రతి తప్పుని బయటికి తోసేస్తున్నారు. అది ఉద్యోగం అంటే. అది బయటికి నెట్టేయబడుతుంది. అది ఉద్యోగం అంటే. కాసేపు కూర్చొని వెళ్ళిపోవటానికి దేవుడు యొక్క సంఘం కాదు. ఒక పేజీ చదివేసి ఈరోజు నేను బైబిల్ చదువుకోవటం అనేది అది దేవుడు యొక్క ఉద్దేశం కాదు. నీ చెత్త లోపల ఏది పేరుకుపోయి ఉన్నదో అది బయటికి విసిరేయబడాలా. లోపల నుంచి అది తుడిచేయబడాలా. అది సమూలంగా పెకిలించి బయట పడేయబడాలా. అది నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలా. అందుకొరకు దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. సో దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ రివైవల్. దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తానికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఉద్దేశం అంటే నీ లోపల లోక సంబంధమైనది, వ్యర్థమైనది, ఈ భూ సంబంధమైనది, ఈ మానవ కల్పితమైన సిద్ధాంతాల ద్వారా వచ్చింది ఏదైతే ఉన్నదో అది నీలో ఉండగా దేవుడు రాలేడు. ఎందుకు ఉజ్జీవం పంపించాడు దేవుడు అంటే వాటన్నిటిని తీసేస్తే అప్పుడు దానిలో నుంచి దేవుడి లోపల రాగలడు. సో ఉద్యోగం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే నీ లోపల మొత్తము ఖాళీ చేశాక ఆ తర్వాత ఆయన యొక్క వాక్యముతో, ఆయన యొక్క ఆత్మతో, ఆయన యొక్క శక్తితో నింపి ఆయన నీ లోపల నివాసం చేయడం కొరకు దేవుడు ఉద్యోగాన్ని పంపించున్నాడు. సో దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీ రివైవల్. ప్రతి ఉద్యోగానికి ఒక ఉద్దేశం అన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేవుడు నీ లోపలికి రావాలనుకోవటమై ఉన్నది. చూడండి, ఈ కాల ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఉద్యోగం అనేది ఇట్ కాంట్ కమ్ బై ఏ మ్యాన్. అది ఒక మనిషిలో నుంచి రాదు. ఇట్ వాస్ నాట్ బోర్న్ ఆఫ్ మ్యాన్. అది మానవుల నుంచి పుట్టలేదు. ఇట్స్ బోర్న్ ఆఫ్ గాడ్. అది దేవుని ద్వారా పుట్టినది. ఆమేన్. అండ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. అది దేవుని నుంచి రావలసి ఉన్నది. మానవుల నుంచి వచ్చేది ఉద్యోగం కాదండి. ఇప్పుడు మనలో మనము కొన్నిసార్లు ఉద్యోగం వచ్చేసినట్టుగా అనుకుంటాం. ఇది వచ్చేసినట్టుగా అనుకోవటం ఏంటో తెలుసా? దాని పేరు ఉద్యోగం కాదండి, ఉద్రేకం. మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఉద్రేకం ఎలాగుంటుందంటే వచ్చి వెళ్ళిపోతుంది. అవునా? కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే కుడికిలకి అటెండ్ అయినప్పుడు అది యూత్ క్యాంపో, మీటింగో, లోపల ఉద్యోగమో ఏదో రకం, లేకపోతే ప్రభురాత్రి భోజనంలోనో ఏదో ఒక సమయంలో కొన్నిసార్లు తాకిడికి గురవుతాం. ఈ తాకిడికి గురైనప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని తాకే లోపే మనము పరిశుద్ధాత్మ నన్ను తాకేశాడు అనుకుంటాం. అంటే అది జరగడానికన్నా ముందుగా అది ఫీల్ అయిపోతున్నాం. కానీ ఏం జరుగుతుంది? ఎందుకు అది ఫీల్ అయ్యామని అంటున్నానంటే ఆ పదాన్ని నిజంగా పరిశుద్ధాత్మగా నిన్ను తాకితే నువ్వు అంతకు ముందు వ్యక్తిలాగా ఉండవు. దట్ వాజ్ ది ఓన్లీ రిజల్ట్. దేవుని నుంచి నీకు వచ్చే ఏకైక సంగతి అదే. చూడండి, ప్రభుత్వం ఒక మాట అంటాడు. ఒకసారి దేవుడు ఒక వ్యక్తితో కానీ మాట్లాడితే ఆ వ్యక్తి పూర్తిగా పరిశుద్ధుడిగా మారతాడు, పూర్తిగా ఘోరపాపిలాగా మారతాడు. అంతేగాని అంత ముందులాగా ఉండడు. సో వాట్ ఈస్ రివైవల్? ద రివైవల్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఉద్యోగం అంటే ఏంటి? ఆ ఉద్యోగం దేవుడి నుంచి వచ్చినదైతే ఆ ఉద్యోగంలో దేవుడు నిన్ను తాకితే ఏం జరగాలంటే నువ్వు పరిపూర్ణంగా అయినా మారి ఉండాలి. నీకున్న వ్యాధి బోధ క్షణంలో అక్కడి నుంచి పోవాలా. నీ జీవితం సంపూర్ణంగా మారాలి. నీ స్వభావము మార్చబడటానికి దేవుడు పంపించేది ఉద్యోగం. శరీరంలో ఉన్న బలహీనత పోవాలి, ఆలోచనలో ఉన్న బలహీనత పోవాలి, హృదయంలో ఉన్న బలహీనత పోవాలి, మనసులో ఉన్న బలహీనత పోవాలి. ఈ బలహీనతలను తీసేయటానికే దేవుడు మనకిచ్చిన ఉద్యోగం. అది వాక్యంలోంచి వచ్చిన ఉద్యోగము, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన కొరకు పంపించిన ఉద్యోగం. అందుకని చెప్తావచ్చు, ఇట్ కాంట్ కమ్ బై ఎ మ్యాన్. అది ఒక మనిషి నుంచి రాలేదు. ఇట్ వాస్ నాట్ బోర్న్ ఆఫ్ ఎ మ్యాన్. అది ఒక మానవుల్లోంచి పుట్టలేదు. బోర్న్ ఆఫ్ గాడ్. దేవుడి నుంచి పుట్టినది. అది దేవుడి నుంచి మాత్రమే రావాల్సి ఉంది. అండ్ యూ కెనాట్ పుట్ దిస్ రివైవల్ ఇన్ ఏ ఓల్డ్ థియాలజీ అండ్ మిక్స్ ఇట్ అప్. పాతదానికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ఉద్యోగాన్ని నువ్వు కలపలేవు.
ఎందుకంటే జ్ఞానము ఉద్యోగం రెండు కలవం. నాకు జ్ఞానం ఎక్కువైతే ఏమవుద్దంటే ఉద్యోగం నాకు దూరం అవుతుంది. నీ జ్ఞానం జీరో అయిందంటే నువ్వు ఉద్యోగానికి దగ్గరలో ఉన్నావని. దేవుడికి కావాల్సింది నువ్వు పొందుకున్న జ్ఞానం కాదు, నువ్వు కలిగి ఉన్న, నువ్వు విన్న వాక్యంలో నుంచి నువ్వు ఎంత జీవిస్తున్నావో దేవుడికి కావాలి. ఉద్యమం ఎందుకు పంపించాడు? మనం వాక్యానికి దూరం అవుతున్నప్పుడు, మనం వాక్య ప్రకారంగా జీవించలేకపోతున్నప్పుడు, లోక సంబంధమైన బలహీనతలు మన లోపలికి వస్తున్నప్పుడు, మనం ప్రతిదానికి లోబడిపోతున్నప్పుడు, మిగతావి మనల్ని జయించుకుంటూ పోతున్నప్పుడు, నేను క్రైస్తవుని అనుకుంటానే లోకానికి మనం బానిసైపోతున్నప్పుడు, ఆ బానిసత్వంలోంచి బయటికి తేటానికి దేవుడు నీవెవరో నీకు జ్ఞాపకం చేయడానికి ఉద్యమం నీ కొరకు పంపిస్తా ఉన్నాడు. నీవెవరో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం వచ్చాక నేనేం చేయాలంటే నేను దాంట్లో ఇక ఉండకూడదు. అవునా? తప్పు అని తెలిసాక మనం దాంట్లో ఉండొద్దు, పాపం అని తెలిసాక మనం దాంట్లో ఉండొద్దు. అలా ఉండకుండా ఉండటానికే దేవుడు పంపించింది ఈ ఉద్యమము. ప్రైజ్ ది లార్డ్. సీ వాట్ కైండ్ ఆఫ్ ఎ చర్చ్ వీ నీడ్ టుడే. ఇది మనకి ఎటువంటి సంఘము కావాలా? వాట్ వీ నీడ్ టుడే ఈజ్ మోర్ ఆఫ్ దట్ ఓల్డ్ ఫ్యాషన్ బ్యాక్ బీటింగ్ ఎట్ ది ఆల్టర్. వెనకాల వీపు మీద అరిచే మొత్తం ఇట్లా పెట్టి ఒక మనిషి వీపు మీద గట్టిగా చరిచినప్పుడు ఎలాగుంటుంది మన లోపల? ఇక మళ్ళా దాని దగ్గర పొమ్మంటే పోతావా? దేని దగ్గర వద్దు అన్నది దాని దగ్గర నువ్వు పోతున్నప్పుడు దాని మీద మనం ఒకసారి వీపు మీద అలా కొడితే ఎవ్వరూ లేకపోయేది నీ కళ్ళ ముందుగా పోయి దాని దగ్గర నువ్వు పోవు. ఎందుకని? అది జ్ఞాపకం వస్తుంది. అంతేనా? డాక్టర్ అదే అంటున్నాడు, వాట్ వీ నీడ్ టుడే ఈజ్, ఈ దినం మనకి ఏం కావాలంటే సమ్ మోర్ ఆఫ్ దట్ ఓల్డ్ ఫ్యాషన్, ఆ పాతకాలం సంబంధించి ఒకటి కావాలి మనకి. ఎటువంటిదంటే బ్యాక్ బీటింగ్ ఎట్ ది ఆల్టర్. ఆల్టర్ దగ్గర నన్ను కొట్టేది నాకు కావాలా? బలిపీఠం దగ్గర నన్ను కొట్టేది నాకు కావాలా? ఏం కావాలి సంఘం? నన్ను కొట్టేది. అంటిల్ వీ కమ్ త్రూ, దాని నుంచి మనం బయటకు వచ్చేంత వరకు, దాని నుంచి బయటపడేంత వరకు నన్ను కొట్టేది కావాలి. అని ఇప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది వ్యర్థమై ఉన్నప్పుడు, ఆ వ్యర్థమైన దాంట్లో నువ్వు చిక్కుబడిపోయి అక్కడే నీవు ఉన్న దాంట్లో నా ఇంతే, నా జీవితం ఇంత, నువ్వు సంతోషమైన దానిలోనే రాజీ పడి లోకంతో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు కొడుతున్నాడంటే నువ్వు రాజీ పట్టడానికి ఇక్కడికి రాలేదు, నువ్వు లోకంలో నశించిపోవటానికి, లోకంలో కలిసిపోవటానికి ఇక్కడికి రాలా. నువ్వు ప్రత్యేకించబడిన వారివి, నువ్వు ప్రత్యేకించి భూమి మీదకి వచ్చున్నావు. నువ్వు రావటానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశాన్ని దేవుడిని ఆయన ఒక ఉద్యోగంలో తెలియచేసి అక్కడి నుంచి నేను బయట తీసుకొని వస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటిల్ యు డై అవుట్ యువర్ సెల్ఫ్ ఇన్ సిన్. నువ్వు ఆ పాపములో చనిపోకుండా ఉండటానికి దేవుడు అక్కడి నుంచి బయట తీసుకొస్తున్నాడు. అండ్ బోర్న్ ఆఫ్ హోలీ స్పిరిట్. నువ్వు పాపంలో చనిపోకుండా పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించడానికి దేవుడు ఉద్యోగాన్ని పంపిస్తున్నాడు. ఎందుకు ఉద్యోగం ఈరోజు సంఘానికి కావాలి? చూడండి, మనం కూడా ఏం చేస్తామంటే ఒక 5 నెలలు, 3 నెలలు, లేకపోతే 6 నెలలు, సంవత్సరం కాగానే సంఘం చల్లబడతా ఉంటుంది. అవునా? ఇలా మాట్లాడుకుందాం, త్వరగా అర్థమవుతుంది మనకి. పొయ్యి మీద అన్నం వండాం ఉదయం 9 గంటలకి. ఎట్లా ఉండదు 9 గంటలకి? మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి అయిపోయింది. ముందు రోజు మండింది, ముట్టుకోవడానికి కాలింది. ఇప్పుడు మనం కూడా అంతే. ఇది సీజన్ లాగా వచ్చిపోతూ ఉంటుంది. అది మా సంఘంలో రాదంటే అది అబద్ధం, అలాగే నాలో రాదని అది అబద్ధమే. ఈ లోకల్లో ఉన్న పరిస్థితులను బట్టి, నీ శరీరంలో ఉన్న పరిస్థితులను బట్టి, నువ్వు జీవించే విధానాన్ని బట్టి వాడు నీ జీవితంలో నువ్వు మండుతున్న దాన్ని చూసినప్పుడు వాడికి కూడా మండుద్ది. వాడి మంట ఏంటి? నీ మంటను చల్లార్చడం. వాడు దాంట్లో సక్సెస్ఫుల్ అవుతాడు. వాడు ఎప్పుడు ఫెయిల్ అవుతాడు తెలుసా? నువ్వు మళ్ళా ఉద్యోగంలోకి అడుగు పెట్టినప్పుడు. నీ లోపల నుంచి ఆ మంటను మళ్ళా ఎప్పుడైతే మండిస్తా సిద్ధపడున్నావో ఎమ్మటే వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళేవాడిగా ఉంటాడు. ఎందుకు ఉద్యమంలో వ్యాధులు పోతాయి? ఉద్యమంలో ఎందుకు బలమైన విశ్వాసం వస్తుందంటే వచ్చింది దేవుడు కాబట్టి. మీరు గమనించండి, ఆ నీటిని కదిలించింది ఎవరు? జాగ్రత్తగా చూడండి. దూత వచ్చి కదిలించాలా? దూత రాడు, దూతని పంపిస్తేనే వస్తాడు. దూత వచ్చి నీళ్ళని కదిలించాలి అంటే దూతని పంపించేది దేవుడు. ఆ కదిలించమని చెప్పింది దేవుడు. అది కదిలించినప్పుడు ఎవడైతే వస్తాడో వాడెవడో కూడా దేవుడికి ఎరుకైన వాడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి,
అయితే ఎవరైతే దేవుని దూత యొక్క కార్యములు అని దాన్ని నమ్ముదురో అది వారందరికీ తమను స్వస్థపరచుటకు దేవుడు ఏర్పరిచిన దూతగా ఉండును. ఇప్పుడు వాళ్ళు ఎవరిని నమ్మాలా? దూతని నమ్మాలా, దేవుడిని నమ్మాలా? వచ్చిన దూతని దేవుడు దూతని నమ్మాలి. ఈ వచ్చిన దూతని దేవుడి దూతని నమ్మినప్పుడు అప్పుడు దేవుడు కార్యం చేయగలడు. నిజమేనా? ప్రజలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిని స్వస్థపరచక దేవుడు కొన్ని చోట్ల వదిలి వెళ్ళిపోయిను. అంతమంది ఉన్నప్పుడు దేవుడు అందరిని స్వస్థపరచకుండా ఆ ఒక్కడిని ఎందుకు స్వస్థపరిచాడు? బెతెస్దా కోనేరు దగ్గర ఆ స్వస్థత పొందుకునే వ్యక్తిని దేవుడు ముందుగా చూస్తున్నాడు. ఆ చూసిన వ్యక్తినే స్వస్థ ఇచ్చున్నాడు. నిజమేనా? ఇప్పుడు సంతోషకరమైన మాట మీకు చెప్తాను. ఇక్కడున్న మనలో ఇప్పుడు దాకా స్వస్థత పొందుకొని వాళ్ళు ఎవరు? ఏ దాంట్లో కూడా పొందుకున్నట్టేనా? ఇప్పుడు మనం స్వస్థత పొందుకున్నామంటే కారణం ఏంటి? దేవుడు ముందుగా చూస్తున్నాడు. సంతోషమేనా? అంటే ఇప్పుడు మనమందరం ఎవరు? మన యొక్క స్వస్థతని దేవుడిగా ముందు చూశాక మనల్ని స్వస్థపరిచిన తర్వాత కాలంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. అంటే ఇప్పుడు మనమందరం ఎవరంటే దేవుడు స్వస్థపరిచిన దానికి భూమి మీద రుజువులు, సాక్ష్యములై ఉన్నాం. ఇలా మాట్లాడుకుందాం. మరి మన ముందుకు వచ్చి ఈ చుట్టుకుంటూ కోనేరు కానీ లేదంటే కొట్టిపాడు కోనేరు కానీ ఏ దూత కదల్చలేదు. అయినా మనం స్వస్థత పొందుకున్నాం కదా. ఇదేలాగా జాగ్రత్త గమనిస్తే నీవు స్వస్థత పొందుకోవాలి అంటే ఈ దినము దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? నీ హృదయం అనే కోనేటిని కదిలిస్తున్నాడు. ఇట్స్ నాట్ అవుట్ సైడ్, ఇట్ వాస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. అది బయటది కాదు, అది బయటది అందరికీ చూపించడానికి. ఇప్పుడు దేవుడు అందరికీ చూపించే దేవుడు అవ్వలేదు, నీకు మాత్రమే బయలుపరుచుకునే దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అందరి దేవుడు కాదు, ఆయన నీ దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన నా దేవుడు అయి ఉన్నాడు. ఆయన నన్ను ఎందుకు తాకుతున్నాడు అంటే ఆయన నా కొరకు వచ్చానని నాకు బయలుపరుచుకున్నాడు. ఆయన ఎందుకు నీకు విశ్వాసం ఇస్తున్నాడంటే నేను నీ కొరకే వచ్చానని దేవుడు నీకు బయలుపరుచుకుంటున్నాడు. వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్. దట్స్ వాట్ వీ కాల్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఈరోజు దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడటమే నీవు తిరిగి జన్మించటమై ఉన్నది. ఏంటి ఉద్యోగము? తిరిగి జన్మించటమైనది. ఏంటి ఉద్యోగము? చెత్త బయటికి పోవటమైనది. ఏంటి ఉద్యోగము? దేవుడు నీతో మాట్లాడటమైనది. ఏంటి ఉద్యోగము? నీవు అంతకుముందు ఇలా ఉండకుండా పూర్తిగా మారిన వ్యక్తివై ఉన్నావు. ఏంటి ఉద్యోగము? యు బికేమ్ బ్రాండ్ న్యూ పర్సన్. నువ్వు పూర్తిగా నూతన పరచబడ్డావు. ఎలా నూతనపరచబడ్డావు? నాట్ బై యువర్ సెల్ఫ్. యు కాంట్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. నీ అంతటిగా నువ్వు చేయలేవు. బట్ బై ద హెల్ప్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క కృప వలన, బై ద లవ్ ఆఫ్ గాడ్, దేవుడు యొక్క ప్రేమ వలన, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుడు యొక్క రక్తము చేత మన పాపాలన్నీ కడగబట్టించేవాడ. ఎలా కడగబడ్డాయి? ఉజ్జీవములో. ఎందుకు కడగబడ్డాయి? ఒక పర్పస్ దాని వెనకాల ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశం అంటే దేవుడికి నువ్వు కావాలా. ఎందుకు ఉద్యమం? దేవుడికి నువ్వు కావాలా, దేవుడికి నేను కావాలా. నేను ఇలాగే ఉండటము, ఇలాగే జీవించడము, ఇలాగే నశించిపోవటము, ఇలాగే మరణించడము, ఇలాగే పాతాళం దిగిపోవటము దేవుడికి ఇష్టం లేక నా కొరకు నన్ను ప్రేమించి నేను మారాలని, నా జీవితం సరి చేసుకోవాలని ఆయన నన్ను వ్యక్తిగతంగా దర్శించడానికి నా కొరకు ఏర్పాటు చేసిన ఉద్యమం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఎ ప్యూర్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్. ఇది పూర్తిగా దేవుడితో నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడటమై ఉన్నది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవుడు మోషేతో మాట్లాడున్నాడు. అప్పటి వరకు మోషే గొర్రెల కాపరి. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, మాట్లాడిన మరుక్షణము మాట్లాడటం పూర్తయిపోయే సమయానికే మోషే గొర్రెల కాపరి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషే ఎవరంటే విమోచకుడు, ఈజ్ అ రిడీమర్. ఒక గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశారంటే క్షణాల్లో, ఒక పూటలో, ఒక గంటలో మాట్లాడి విమోచకుడిగా మార్చున్నాడు. మోషేకి ఏం చెప్పాడంటే నీ మామ గొర్రెలు కాయటానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది, నీ భుజం మీద ఎండిపోయిన వంకాయలు తిని కర్ర పెట్టుకొని తిరగడానికి కాదు ఇక్కడికి వచ్చింది, నా జీవితం ఏదో రకం గడిపేద్దాం అనుకుంటామేమో అందుకొరకు కాదు మోషే నువ్వు భూమి మీదకి వచ్చింది. అదిగో నా ప్రజలు అక్కడ ఉన్నారు, వారు ఒక విమోచకుడు కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆ విమోచకుడు నీవై ఉన్నావు, అందుకు నేను ఇక్కడికి పంపించిన. యు మస్ట్ నో వాట్ యు ఆర్ అండ్ యు మస్ట్ నో వాట్ ఇస్ యువర్ పొజిషన్.
నీవెవరో నువ్వు తెలుసుకోవాలి, నీ స్థానం ఏంటో తెలుసుకోవాలి. నీది గొర్రెలు కాసే స్థానం కాదు, నీ స్థానము అక్కడ నా బిడ్డలు నడిపించే స్థానం అయి ఉన్నది. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మోషే హృదయాన్ని రేపుతున్నాడు. మోషే అంటున్నాడు, ఆ స్పీడ్కి దేవుడు మాట్లాడే ఆ శక్తికి, ఆ ప్రభావానికి మోషే తడబడతా, అయ్యా నేను అంత గొప్ప పని చేయగలిగిన కాదు, నా నోరు మందమైనది, నేను ఎరలేను, నేను తిరగలేను, నాకు 80 ఏళ్ళు వచ్చింది, నాకు వయసు అయిపోయినది. ఉజ్జీవానికి వయసుకి సంబంధం లేదు. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడిని కానీ పిలిచినట్లయితే నీ వయసుతో సంబంధం లేకుండా దేవుడు నీతో కార్యములు జరిగించే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, if we let the Holy Ghost do the beating, if ప్రాఫెట్ మాట్లాడుతున్నాడు, ఇఫ్ పరిశుద్ధాత్మను నిన్ను కొట్టటానికి కానీ నువ్వు అనుమతి ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉంటే చెప్పండి, అందరూ వద్దు. See, then it makes such a difference. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను కొట్టడానికి నువ్వు అనుమతి ఇచ్చావో వెంటనే నీ లోపల గొప్ప మార్పు వస్తుంది. ఆమేన్. See, clears up the waters. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను కొట్టడానికి నువ్వు అనుమతి ఇచ్చావో అంటే నువ్వు లోబడుతున్నావో. దానికి ఇంకో మాటగా మనకు అర్థమవడం కోసం చెప్తాను. వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనల్ని కొడతా ఉంటాడు. ఇప్పుడు వాక్యం వినేటప్పుడు నేనేం చేయాలా? దేవుడు నన్ను కొట్టడానికి నేను సరెండర్ అయిపోవాలా. నేనంటున్నా, చెప్పులు ఇప్పేటప్పుడు కాదు, నువ్వు ఇంట్లోంచి బయలుదేరటానికన్నా ముందు నువ్వు సరెండర్ అయ్యి నువ్వు చర్చికి రా. నీ హృదయాన్ని సరెండర్ చేసే దేవుడికి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడినా అది నాకు ప్లస్ మైనస్ నాకు సంబంధం లేదు. ఆయన ఏం మాట్లాడినా అది ఉన్నది ఉన్నట్టుగా నేను తీసేసుకుంటా. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి వచ్చున్నావో దేవుడికి నీ దగ్గరికి రావటం ఎంత సులువో చెప్పనా? నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి వచ్చావో నీ హృదయము దొన్నబడి ఉన్నది. ఇక్కడ వాక్యము నీ హృదయంలో చల్లబడుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే హృదయంలో వాక్యం చల్లబడిందో అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద వర్షముగా కురిసేది ఉన్నది. నీ దున్నబడిన హృదయంతో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు వెంటనే కార్యము చేసే దేవుడై ఉన్నాడు. దట్స్ వాట్ వీ నీడ్ టు డూ బిఫోర్ కమింగ్ టు ద చర్చ్. సంఘానికి రావడానికన్నా ముందు ఈరోజు మనం ఏం చేయాలంటే మన హృదయము ప్రార్థనలో దున్నబడ్డాక మనం అప్పుడు రావాలి. కానీ బాధాకరమైన సంగతి చెప్పనా, ఆదివారం కానీ శుక్రవారం కానీ మన సంఘానికి బాధరాగా వస్తాం. నిజమేనా? గట్టిగా చెప్పండి. వేస్తాను. ఇంట్లోనే ప్రార్థన చేసి ఇక్కడ నువ్వు వచ్చేసే ప్రార్థన ఇది సెకండరీ. ప్రైమరీ సంగతి చెప్తున్నా, నువ్వు ఒంట్లోంచి వచ్చేటప్పుడే నువ్వు ప్రార్థన చేసి వస్తే నీతోనే దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు సిద్ధపడొచ్చావు, నువ్వు ఆకలితో వచ్చావు, ఆశతో వచ్చావు, దేవుడు నాతో మాట్లాడతాడని ఒక తీర్మానం తీసేసుకొని ఇక్కడికి వచ్చాను. కాబట్టి వాక్యం ఎటు పోయినా నీ హృదయం దగ్గరికి రావాలి. వాక్యం ఎటు వెళ్ళినా నీ హృదయాన్ని వాక్యంతో పాటు తీసుకొని పోవాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను దాటిపోడు. ఆమేన్. కాబట్టి ఏం చేద్దాం మనం ఇక్కడి నుంచి? ఇప్పుడు దాకా మనం ఎలాగో ఉన్నామో కాసేపు పక్కన పెడితే ఈరోజు రాత్రి నుంచి ఇంకొక సంగతి మన జీవితంలో యాడ్ అవుతూ ఉన్నది. ఏంటి యాడ్ అయ్యేదంటే సంఘానికి వచ్చేటప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకొని రావాలా. మనం కొన్ని వారాల నుంచి ఒక సంఘటన చెప్తా ఉన్నాం. ఇంటికి వెళ్ళగానే చెప్పులు ఇప్పగానే వాట్ వీ నీడ్ టు డూ? కుటుంబం మొత్తం చేతులు పెట్టుకోవడమే, కుటుంబ యజమాని ఎమ్మడే స్వరం ఎత్తి ప్రార్థన చేయటమే. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసి వస్తే, ప్రభువా మా సమస్య ఇది, మా ఆరోగ్య సమస్య ఇది, కుటుంబ సమస్య ఇది, మా జీవిత సమస్య ఇది, మాలో బలహీనత ఉన్నది, మాలో అవిశ్వాసం ఉన్నది, నాకు ఇది తీసే ప్రభువా. ఈరోజు సంఘానికి వస్తాం, నాతోనే మాట్లాడు, మా కుటుంబంతో మాట్లాడు, మమ్మల్ని సరిచేయి ప్రభువా అన్నువంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ నీ ప్రార్థన ఎలాగ ఉంటుందంటే, ప్రభువా మేము సంఘానికి బయలుదేరే ముందు ఏ ప్రార్థన చేశామో ఆ ప్రార్థన ఫలించింది ప్రభువా, మా ప్రార్థన ఆలకించున్నా ప్రభువా, మాతో నువ్వు మాట్లాడున్నా ప్రభువా, ఇప్పుడు మాకు నూతన శక్తి నూతన బలం వచ్చింది, నువ్వు ఇచ్చిన ఉద్యోగంలోంచి దాన్ని మేము పొందుకున్నావు, నీ యొక్క ఆత్మ మాతో మాట్లాడిన దానికి నీకు వందనాలు తెలియజేసుకున్నాం ప్రభువా అని సంతోషంగా నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు యొక్క దూతలు నీ చుట్టూ ఉండరా? నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించరా? నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటే పైన అక్కడ ఆయన సంతోషంగా ఉండడా అంటున్నా. ఏ బిడ్డలే సంతోషంగా ఉంటే తండ్రి ఎలాగుంటాడు?
బిడ్డల కన్నా తండ్రి ఎక్కువ సంతోషంగా ఉంటాడు. నిజమేనా? మరి ఇక్కడ నువ్వు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు సమాధానం ఇచ్చాడు, నువ్వు సంతోషపడతావు అంటే ఆయనను సంతోషపడాలి. ఆయన సంతోషం ఏంటి తెలుసా? నా కుమారుడు నన్ను గుర్తించాడు. హల్లెలూయా. నా కుమారుడు నన్ను గుర్తించాడు, నా కుమార్తె నన్ను గుర్తించినది. అన్ని సంతోషం ఈరోజు ఆయనకి కావాలి. ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చినదంటే నువ్వు లోబడిన దాంట్లో నుంచే, నువ్వు ప్రార్థించిన దాంట్లోంచే, నువ్వు అడిగిన దాంట్లోంచే, నువ్వు ఆశపడిన దాంట్లో నుంచే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశ పడనది ఏది దేవుడు నీకు ఇవ్వటల్లా. నీ దగ్గరికి ఏదైతే దేవుడు రావాలని ఆశించున్నాడో ఆయన అదే పంపిస్తున్నాడు. నువ్వు ప్రార్థించిన వాటిని ఆయన చెప్పుని జ్ఞాపకం చేసుకో. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ఏదైతే ప్రార్థించావో వాటిని పొందుకున్నామని నమ్మండి. చర్చికి బయలుదేరేటప్పుడు ఏమని ప్రార్థించాం? ప్రభువా నువ్వు మాతో మాట్లాడు. ఇంటికి వెళ్ళాక ఏమంటున్నావు? మేము ప్రార్థించిన దాన్ని మేము ఇప్పుడు పొందుకున్నాము ప్రభువా అంటే ఇప్పుడు దేవుడికి నువ్వు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నావు. అంటే ఒక్కసారి నువ్వు వాక్యం దగ్గరికి వచ్చాక దేవుడు నీతో మాట్లాడాక, నాతో దేవుడు ఇది మాట్లాడన్న తర్వాత దేవుడు నిన్ను వద్దు అన్నాక నువ్వు అది చేయలేవు, దేవుడు ఇది కాదు అన్నాక నువ్వు అది చేయలేవు, దేవుడు ఇది వదిలే అన్నాక ఇది వదిలేయాల్సిందే. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, మోషే నీ కాళ్ళకున్న చెప్పులు తీసి అనగానే మోషే దానికి సమాధానం ఏమీ లేదు, ఆ పని చేయటమే. ఎలాగే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, ఉద్యమం నువ్వు నీ లోపలికి వచ్చినప్పుడు ఆ ఉద్యమం ఏం చెప్పిందో, ఆత్మ నీతో ఏం మాట్లాడాడో నువ్వు మారు మాట్లాడకుండా వెంటనే ఆ పని చేస్తావు. ఒప్పుదలకి రమ్మని పరిశుద్ధాత్మ కానీ చెప్తే నిన్ను ఆపేవాడేవాడు. నిన్ను కొట్టినా తిట్టినా నువ్వు ఎన్నడూ ఒప్పుకోని సంగతులు పరిశుద్ధాత్మ అట్లా తాకగా నువ్వు మొత్తం చెప్తావు. ఏంటి శక్తి అంటే దేవుడి దగ్గర ఉన్న శక్తి. అది ఆయన బిడ్డల్లో ఉన్న బలహీనతను తీయటానికి ఆయనకన్నా గొప్పడు ఇంకెవడు లేడండి. మనం ఇంట్లో మన పిల్లలు కొన్నిసార్లు తప్పులు చేస్తే వాళ్ళ తప్పులు మాన్పించడానికి ఎంత తిప్పలు పడాలా, ఎన్ని మాట్లాడాలా, తిట్టాలా, కొట్టాలా, అరవాలా, కేకలేయాలి, కొన్నిసార్లు అలగాల, మాట్లాడకుండా ఉండాలి, వాడు అడిగిన ఇవ్వకుండా ఉండాలి, వాడిని బంధించాలి, ఎన్ని చేయాలని చేస్తే అప్పుడు వాళ్ళు మానేసినట్టుగా ఉంటారు. కొన్నిసార్లు మానేస్తాం. అదే పరిశుద్ధాత్మ ఒక్కసారి మాట్లాడితే నేను కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, బంధించక్కర్లా, అలగక్కర్లా, నీకు రావాల్సి రాకుండా ఆపక్కర్లా, ఏమీ చేయకుండా నీ నుంచి పారిపోతాయి, అది నీ నుంచి వదిలేస్తావు. నువ్వు వాటిని అసహించుకునేవారి కావచ్చు. ఎంత గొప్ప సంగతి అండి. కాబట్టి ఏం కావాలి మనకి? ఇప్పుడు బలిపీఠం దగ్గర పరిశుద్ధాత్మలను కొట్టడానికి మనం అనుమతి ఇవ్వాలా? ఏం చేద్దాం? మనం ఇద్దామా? ఇచ్చామా? ఇచ్చేసాం. ఇక ఒకసారి ఇచ్చాక మీరు వెనక్కి తీసుకోవద్దు. ఇంకా ఎప్పటిదాకా అంటే నేను పోయేదాకా లేదా ఆయన వచ్చేదాకా. ఎందుకంటే మనం దినదినం కొట్టబడాలండి. మనం మంచోళ్ళమే, కానీ రోజు మారితే మంచోళ్ళం కాదు. క్యాలెండర్ డేట్ మారిందా మన ఆలోచనలు మారుతాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగుంటాం? ఒకలాగా ఉంటాం, బయటికి వెళ్ళాక ఇంకోలాగా ఉంటాం, ఫోన్ రాకముందు, ఫోన్ వచ్చాక మారుతూ ఉంటాం. కానీ నువ్వు ఎన్ని మారినా ఒక్కటి మార్చుకోవద్దు. ప్రభువా నన్ను కొట్టు, నీ ఆత్మ నన్ను కొట్టని ప్రభువా. ముందు నన్ను నేను మార్చుకోలేను, నువ్వు నన్ను మారుస్తానంటున్నావు, నన్ను నీకు అప్పగించుకుంటున్నా, నువ్వు ఎలాగ మార్చాలనుకున్నావో మార్చే ప్రభువా, నన్ను కొట్టు. సంతోషం కాదా అది? నేను అంటున్నాను, నువ్వు తప్పు చేసి నిజంగా నీ తండ్రి దగ్గరికి పోయి నాన్న నేను తప్పు చేసావు కొట్టు అంటే ఏ తండ్రి కొడతాడు? ఒక్కడి పేరు చెప్పండి నాకు, భూ సంబంధంగా చెప్పండి. ఎందుకని? మరి ఇదే కదా ఎంతసేపు నేను చెప్తా ఉండేది. ఒప్పుదల ఏంటంటే నువ్వు ఏం చేసావో నీ తండ్రికి నువ్వు చెప్తున్నావు. నువ్వు ఒప్పుకున్న దానికి ఆయన శిక్ష ఎప్పుడు వేయడు, దాని నుంచి లేవనెత్తి నువ్వు మళ్ళా చేయకని చెప్తాడు. అంతేనే కదా. ఈరోజు ఏ తల్లి అయినా ఏ తండ్రి తన బిడ్డలను ప్రేమించినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయట వాళ్ళని కోరుకుంటుంది, కానీ ఆ బయట వాళ్ళని కోరుకుంటాడు, కానీ వాళ్ళ శిక్షేసో కాలో చెయ్యో తీసేసి ఏదో చేయాలని కోరుకోరండి. వాళ్ళు మళ్ళా దానిలో పడనేయకుండా ఉండాలి. వాళ్ళ ఆశ, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఒక ఎదురు చూపు, వాళ్ళు అక్కడ నిరీక్షణ అయి ఉన్నది. ఈరోజు దేవుడు చేస్తున్న పని అదే. నువ్వు ఎప్పుడు నీ హృదయంలో ఏదైతే ఉన్నది మొత్తం తీసుకొని ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి ఆయన ముందు నువ్వు మోకరిల్లి, ఇదిగో ప్రభా నా లోపల ఇది ఉన్నది, ఇది తీసే ప్రభా నువ్వు ఎప్పుడు అడుగుతావా అని నీకన్నా నాకన్నా ఆయన ఎక్కువగా ఎదురు చూస్తావన్నాడు. దాని కొరకే దేవుడు ఉద్యోగాన్ని పంపించేది. 38 ఏళ్ళ నుంచి ఆ వ్యక్తి అక్కడే ఉన్నప్పుడు ఆ వ్యక్తి లోపల దిగలేకపోతాడని తెలిసి దేవుడు అక్కడికి వచ్చున్నాడు. అదే దేవుడు ఈరోజు నువ్వు సంఘంలో అనేక దినముల నుంచి ఉండొచ్చు, సంవత్సరం నుంచి ఉండొచ్చు, నువ్వు సరిగా ఒప్పుదల కలగలేకపోతున్నావు అని అదే దేవుడు ఇక్కడికి కూడా దిగి వచ్చి నీ అంత నీ ఒప్పుదలలో ఆయన దగ్గర రావడానికి సమస్తాన్ని ఏర్పరచున్నాడు. సో దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ రివైవల్.
ఉజ్జీవానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశం అంటే నువ్వు మారటము. అది భౌతికంగా శరీర సంబంధంగా నీకున్న బలహీనత నుంచి బయటికి రావటం. అక్కడున్న ఒక కుంటివాడు స్వస్థత పొందుకొని లేచి నడవాలా, వాడికి ఒక ఉద్యమం కావాలా. అక్కడ ఒక గుడ్డివాడు కళ్ళు పొందుకోవడానికి అక్కడ వాడికి ఒక ఉద్యమం కావాలా. మేడగదిలో వాళ్ళందరూ ఆ యొక్క పాత జీవితం మొత్తం విసిరివేయటానికి, సమాధి చేయటానికి మేడగదిలోకి ఒక ఉద్యమం రావాలా. ఆ ఉద్యమం పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ ఉద్యమం ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన భూమి మీద 2 కాళ్ళ మీద నడిచిన దేవుడై ఉన్నాడు. ఆయనే ఈ రోజు ఈ రాత్రి మన మధ్యలో ఉన్న దేవుడై ఉన్నాడు. మన హృదయాల్ని రేపే దేవుడు ఆయన అయి ఉన్నాడు. మన హృదయాల్ని కదిలించే దేవుడు ఆయన అయి ఉన్నాడు. ఆయన యొక్క వాక్యంతో నిన్ను కదిలించి నువ్వు ఆత్మలోకి దిగంటున్నాడు. దీనికి ఎవరు సహాయం అక్కర్లా. ఆ గుడ్డివాడు, ఆ కుంటివాడు అక్కడ దిగటానికి ఒక సిలోమె కోనేరు కావాలి, బెతస్దా కోనేరు కావాలి, పక్కన కూడా ఒకడు వచ్చి వాడిని దింపాలి. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను దింపడానికి ఎవరు అక్కర్లా, ఆయనే నేరుగా దిగొచ్చున్నాడు. ఆ కుంటివాడు అంటున్నాడు, అయ్యా నన్ను దింపడానికి ఎవడు లేడంటున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు లేచి పరిపెత్తుకో అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమము బెతెస్దా కోనేరులో లేదు. ఇప్పుడు నువ్వు దింపక్కర్లా, నువ్వు లేవాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే నీవు పరిపెత్తుకొని లేచినాడు. ఎంతకాలం పరుపు నిన్ను మోసింది, 38 ఏళ్ళ పరుపు నిన్ను భరించింది. ఇప్పుడు లేచి ఆ పరుపు యొక్క భారాన్ని నువ్వు మోసి ఇక్కడి నుంచి లేచాడు పో. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇంతకాలం వాడి బరువుని వాడే మోసుకోలేకపోతుంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇంతకాలము నిన్ను ఏదైతే మోసిందో ఇప్పుడు నువ్వు దాన్ని మోయి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఏం చేశాడంటే నాలో శక్తి లేదు అనుకుంటున్న వాడిని నీలో శక్తి ఉన్నది. నిన్ను మోసే శక్తే కాదు, నిన్ను ఇంతకాలం మోసింది ఏదైతే ఉందో దాన్ని కూడా మోయగల శక్తి నువ్వు కలిగి ఉన్నావు. నేను చెప్తాను, లేచి నిలబడినప్పుడు కోనేట్లో ఉద్యమం లేదండి. ఇప్పుడు దూత నీడని కనపడలేదండి. ఆ ఉద్యమం యేసుక్రీస్తు మాటల్లో ఉన్నది. ఆ మాటకి లోబడిన చోట ఆ ఉద్యమం ఉన్నది. ఆ ఉద్యమం ఇప్పుడు వాళ్ళ లోపలికి వచ్చింది. వాడు మరుక్షణమే లేచి అక్కడి నుంచి పరిగెత్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం వాళ్ళలో ఉన్నది, కోనేట్లో లేదు. ఉద్యమం ఎక్కడుంది? ఈ కాల ప్రవక్త అంటున్నాడు ఇప్పుడు ఉద్యమం బయట లేదు, వధువులో ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు ఉద్యమం ఎక్కడుంది? ఎక్కడండి? మరి ఇప్పుడు ఉద్యమం మనలో అంటే మనం ఎలాగ ఉండాలి? మనం ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళ హృదయాలు మండుతూ ఉండాలి. ఎంఐ మార్గంలో ఆయన మాట్లాడుతూ వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయి? మండలేదా? వాళ్ళు చెప్తున్నారు ఆయన మనతో మాట్లాడుతారు, మన హృదయంలో మండలేదా? ఎప్పుడు గుర్తొచ్చింది? ఆయన ఎవరు అర్థమయ్యా గుర్తొచ్చింది. ఎప్పుడు మన హృదయాలు మండుతాయి అంటే నాలో ఆయన ఉన్నాడని నీవు గ్రహించగలిగినప్పుడు నీ హృదయం మండేదిగా ఉంటుంది. దాని కొరకు ఈరోజు సత్యం మన దగ్గరికి వచ్చింది. దాని కొరకు ఈరోజు దేవుడు వాక్యం మనకు పంపించున్నాడు. దాని కొరకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. దాని కొరకే పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందుకు ఇవన్నీ ఇచ్చాడంటే ఆయన నీలో ఉన్నాడు, ఆల్రెడీ వచ్చి ఉన్నాడు అని నీకు తెలియటానికే దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. ముగింపులో ఒక చిన్న మాట, ఎప్పుడు నీవు ఒప్పుకోగలవు? ఒప్పుదలకి ఎప్పుడు వస్తావో చెప్పనా? ఆల్రెడీ ఆయన నీ లోపల ఉంటే. ఎందుకు మనం కొన్నిసార్లు మనం తప్పు పాపం చేసినప్పటికీ బలిపీఠం దగ్గర రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి అంటే మనం వస్తామా? ఎందుకే రాలేం? అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు? బలిపీఠం దగ్గరికి వెళ్తే నేను ఏదో తప్పు చేశాను అనుకుంటారు కదా. కానీ సంగతి ఏంటంటే నీకు చర్చిలో ఉన్న ఎవరికి సంబంధం లేదు. ఇది సంగతి. ఎవరికి సంబంధం? నేను చర్చికి వచ్చింది నాకు దేవుడికి సంబంధం, ఇక ఇంకోటి సంబంధం లేదు. నేను పరిపూర్ణంగా సరిచేయబడాలా, నేను కొట్టబడాలా, నేను నరకబడాలా, నేను ఆయనలో ఎదగాల, నేను ఒక ఆత్మను పొందుకోవాలా, నేను ఆయన యొక్క సారూప్యానికి రావాలా. మిగతా వాళ్ళ తర్వాత సంగతి. ఫస్ట్ నేను మారాలా. ఎందుకంటే నేను అనేది మారితేనే నేను అనేవాడిని వెళ్ళి ఇంకొకరిని దేవుడిలోకి తేగలుగుతా. నేను మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు మారాలి? నీలో దేవుడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి నువ్వు మారాలా. ఆయన నీకు రక్తము కాల్చి ఉన్నాడు కాబట్టి నువ్వు మారాలా. ఎప్పటికి మనం సంఘానికి వస్తున్నాం. ఎందుకు సంఘానికి వస్తున్నాం అంటే వాక్యం వినాలా, సంతోషం, నాకు వాక్యం మంచిదండి, నాకు బలం అండి, ఇష్టం అండి, ఆరోగ్యం అండి, క్షేమం అండి, కృప అండి, శక్తి అండి, బలం అండి, జీవితం అండి, సాక్ష్యం అండి, అన్నీ మంచియే. అయితే దానికన్నా మించింది అది నీకు దేవుడు ఎందుకు పంపించాడంటే నీ యొక్క స్వభావాన్ని సంపూర్ణంగా మార్చుకోవడానికి దేవుడు పంపించున్నాడు. కాసేపు ఆనందం కొరకు దేవుడు పంపించాలా. నేను శుక్రవారం అటెండ్ అవ్వాలా, ఆదివారం అటెండ్ అవ్వాలా, దీని కొరకు దేవుడు వాక్యం ఇచ్చింది కాదు. ఉద్యమం బయట నుంచి రాదు.
చాలామంది అనుకుంటారు ఉద్యమం పాస్టర్ గారి నుంచి వస్తుంది, పాలు గారి నుంచి వస్తుంది, ప్రవక్తల నుంచి వస్తుంది, అపోస్తలుల పౌలు నుంచి వస్తుంది. రాదండి. ఉద్యమం నీలో ఉన్నది. అవునా? ఎక్కడి నుంచి మండాలా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు సంఘంలో మనం ఏమై ఉన్నాం? మండుచున్న అగ్నిగోళాలు అయి ఉన్నాం. ఇప్పుడు మండుచున్న అగ్నిగోళం అంటే ఎలాగ ఉండాలా? చిన్న మాట చెప్తా. నువ్వు నిజంగా మండుతా ఉంటే నీ పక్కన చల్లారిపోయిన కూడా మండాల. నిజమేనా? దీనికి ఒక చిన్న మాట చెప్తా మీకు. మంట మండుతూ ఉన్నది. ఈ పక్కన నీళ్ళల్లో తడిపిన ఒక కట్టెని తీసుకొచ్చి దాంట్లో పడేయండి. ఈ నీళ్ళలో తడిపిన కట్టొక్కడే ఇక్కడ నుంచి మేము మంట పెట్టండి, అవదు. ఈ దాంట్లో పడేస్తే అంటే ఇప్పుడు సంఘంలోకి ఎవడైనా వస్తే మండాలా చల్లారిపోవాలా? చల్లారిపోయిన అర్థమైన అందరూ చల్లబడి ఉన్నామని. అవునా? అంటే ఇప్పుడు దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడంటే నువ్వు వాక్యముతో మండుతూ ఉండాలి. పాత నిబంధనలో భౌతికమైనది దానికి ఒక రుజువు కనిపిస్తున్నది. అది నీడై ఉన్నది. కొత్త నిబంధన అసలై ఉన్నది. పాత నిబంధనలో ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలములో నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. అవునా? ఇప్పుడు పరిశుద్ధమైన స్థలం ఎక్కడున్నది? గట్టిగా చెప్పండి. ఎక్కడుంది? నా హృదయంలో ఉన్నది. అంటే ఇప్పుడు ఎక్కడ నిత్యం మండాలా? నా లోపల మండాలా. నేను నిత్యం మండుతా ఉంటే ఎలాగుంటా? అయితే ప్రవక్త ఒక మాట చెప్తాడు, నువ్వు ప్రార్థనలో కూర్చున్నాక బలంగా మనటానికి సిద్ధపడి నేను అలాగ ప్రభు, నేను ఇలాగ ప్రభు, అది వదిలేసి ప్రభు, అలా చేయాలనుకుంటా, ఇలా చేయాలనుకుంటున్నా, ఇక నేను అన్నీ దాటిపోయాను, ఇక నేను కలవటమే, నేను చూడటమే, నేను తాకటమే, ఎలాగ ఈ రోజు కలిసేది ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే వాడు కూడా వచ్చి నీ పక్కనే ఉంటాడు. నువ్వు చేసిన పాపం నీకు గుర్తుందా అంటాడు. నువ్వు ఏమేం చేసావు గుర్తు తెచ్చుకో, నీ జీవితం గుర్తు చేసుకో, నువ్వు చేసిన తప్పేంటో గుర్తు చేసుకో. ఇవన్నీ నువ్వు లోపల పెట్టుకొని నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఆయన దగ్గరికి వచ్చేస్తాడా? ఆయన నువ్వు చూస్తాడా? నీతో మాట్లాడతాడా? నువ్వు అడిగిన ఇస్తావా? నీ పిచ్చి భ్రమ. నా మాటిని నీ వల్ల కాదు, ఆయన రాడు, నీ నినడు, నీ ముఖం చూడు, నువ్వు ఆపేసేయి. ఇప్పుడు మనకేం గుర్తొస్తుంది? మీకు సంగతి తెలుసా? ఒప్పుదలకు దగ్గరకు వచ్చినప్పుడు, ఒప్పుకోవడానికి రెడీ అయినప్పుడు మనం చేసిన తప్పులే గుర్తొస్తాయి, ఇంకేం గుర్తురా. నాకు ఒప్పుదల లేనప్పుడు నాకేం గుర్తొస్తుందంటే అన్ని ఇతరుల తప్పులే గుర్తొస్తాయి. నువ్వు ఎప్పుడైతే నీవన్నీ ఒప్పుకోవడానికి రెడీ అయ్యావో దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ లేదంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధపడుతున్నావో దేవుడు నీకు ఆ ప్రాయశ్చిత్తం చెయ్యడు అని నీకు అపవాది చెప్పడం బిగిన్ చేస్తాడు. ఇప్పుడేమవుద్దంటే నువ్వు మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు చూడండి, మనం ఎలా ఉంటాం ప్రారంభంలో మోకాళ్ళ ప్రార్థన చేయడం ఎలాగేస్తాం? మోకాళ్ళ మీద ఉండి స్ట్రైట్గా ఉండి చేతులు మొత్తం పైకి లేపుతాం. 2 నిమిషాలు అయింది. ఇక్కడ దాకా సీలింగ్ వెంటనే చేతులు నిదానంగా ఇక్కడికి వచ్చినాయి. తర్వాత స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటుంది. కింద కూర్చున్నాం, మోకాళ్ళ మీద కింద కూర్చున్నాం. స్టేజ్ 3 ఈ 2 చేతులు కింద పెట్టి కూర్చున్నాం. స్టేజ్ 4 ఈ కాళ్ళు ఇటు జాపుతాం, చేతులు ఇటు జాపుతాం, మొత్తం మీద పడుకుంటాం. ఏం చేశాడు ఇప్పుడు? నీ శక్తి అంతా ఏమైపోయింది? ఇక రహస్యం ఏంటంటే నీ శరీరం ఎలాగైతే స్టేజ్ని మారితే దిగిపోతున్నదో నీ ప్రార్థన కూడా అలాగే దిగిపోతుంది. అంటే వాడు ఏమవుతున్నాడంటే సక్సెస్ అవుతున్నాడు. వాడిని పొగట్టానికి కాదండి, వాడు చేస్తున్న పని నీకు అర్థమైనప్పుడు వాడి మాట నీ చెవులో పడనీయద్దు. నువ్వు ప్రార్థనలో విజయం సాధించాలంటే అపవాది నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు పదిగా నీకు కోపం తెప్పించేవి నీ జ్ఞాపకం చేస్తాడు, ఇబ్బంది కలిగించేవి నీ జ్ఞాపకం చేస్తాడు, శోధనకరమైన జ్ఞాపకం చేస్తాడు, నీ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటాడు. అయితే నువ్వు విజయం సాధించాలి నిర్ణయం తీసుకున్నావా? ఒకటే రహస్యం, వాడి మాటలు వినద్దు. వాడు ఒక్క స్వరంలో చెప్పడు, 10,000 స్వరాలతో చెప్తాడు. అయితే వీటి 10,000 స్వరాల మధ్యలో ఒక స్వరం చిన్నగా నీకు వినబడతా ఉంటుంది, చాలా మెల్లగా వినబడతా ఉంటుంది. వాడి మాట నువ్వు వినద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడువను,
ఎడబాయను. నువ్వు పుట్టింది మొదలుకొని నేను విడువలా, నువ్వు తప్పులో పోనని చూడటం నేను మానలా, నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన రావటము నేను చూస్తున్నాను. ఇదిగో నేను యొద్దకు వస్తున్నాను, నువ్వు తీర్మానం కలిగి ఉండు, నువ్వు బలంగా ఉండు, నీ ప్రార్థన తగ్గించొద్దు, నీ శక్తిని తగ్గించొద్దు. ఇదిగో నేను దగ్గరగా వచ్చున్నాను, నిన్ను సమీపిస్తున్నాను, నిన్ను తాకబోతున్నా, ఆ బలమైతే నీకు రానీయకుండా చేస్తా. ఆ స్వరము నీ చెవిలో పడనీయకుండా నీవు ఉన్నప్పుడు నేను నీ లోపలికి వచ్చేవాడిగా ఉన్నాను. ఆ మాటల మీద నువ్వు విశ్వాసం ఉంచొద్దు, వాడికి నువ్వు ఆలకించొద్దు. నా స్వరమే నీ వినవలస్తున్నావు, నా గొర్రెలు నా స్వరము వినును అని నీతో మాట్లాడే స్వరం ఏదైతే ఉన్నదో ఆ స్వరం మీద మాత్రమే దృష్టి పెట్టు. ఎందుకు దృష్టి పెట్టాలంటే నీవు ఆ స్వరానికి సంబంధించిన వ్యక్తి అయి ఉన్నావు. ఆ స్వరమే శరీరం తెచ్చింది, ఆ శరీరం రక్తం తెచ్చింది, ఆ రక్తం స్వస్థ ఇచ్చింది, అక్కడే నీకు రక్షణ వచ్చింది. ఆ స్వరము నీకు రక్షణ ఇచ్చిన స్వరం అయి ఉన్నది. నీవు ఎందుకు ఆ స్వరం మాటినాలంటే ఆ స్వరము దేవుని యొక్క స్వరం అయి ఉన్నది. ఇట్స్ వాయిస్ ఆఫ్ గాడ్ టు ప్రొటెక్ట్ యూ. అది దేవుడి యొక్క స్వరమై ఉన్నది. ఎందుకు దేవుడి యొక్క స్వరం అంటే నిన్ను కాపాడటానికి ఆ స్వరం వచ్చింది. వాడి మాటల్లో పడిపోనీయకుండా, ఆ తప్పులో పాపల్లో పడిపోనీయకుండా, నిన్ను కదపటానికి, నీవు నీ స్థానంలోకి రావటానికి, దేవుడు నీకు శక్తిని బలం ఇవ్వటానికి, నీ ఎవరో తెలియచేయడానికి దేవుడు స్వరమే నేడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది. ప్రజలో మేడగదులు వాళ్ళందరూ భయపడిపోయి పారిపోయి దాక్కున్నారు. భయపడిన వాళ్ళని దేవుడు పరిశుద్ధాత్మ వల్ల పంపించి భయపడిన ప్రతి ఒక్కడిని జయశాలిగా మార్చి కిందకి నడిపించాడు. వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు భయశాలులు, కిందకు వచ్చినప్పుడు జయశాలులు. ఏం జరిగింది మధ్యలో అంటే ఆత్మను పొందుకోవడం జరిగింది. ఎలా పొందుకున్నారు? ఒక ఉద్యమం వారిలోకి వచ్చింది. రహస్యం ఏంటంటే ఉద్యమం ఒక్కరిలోకి వచ్చినా అది అందరిని చుట్టేస్తుంది. విశ్వాసం ఒక్కరిలోకి వచ్చినా అందరిని చుట్టేస్తుంది. ఈ కాల ప్రవక్త అంటాడు, ఈ ఒక చిన్న గుడారం లోపల ఒక వ్యక్తి దేవుడు యొక్క ఆత్మను కానీ పిలవగలిగినట్లయితే, పొందుకున్నట్లయితే, ఆ వ్యక్తి కానీ విశ్వాసంలో స్వస్థత కానీ పొందుకున్నట్లయితే, ఆ గదిలో ఉన్న అందరూ విశ్వాసము ద్వారా ఆ కార్యము చూసినప్పుడు ప్రతి ఒక్కడు స్వస్థత పొందుకునే శక్తి కలిగి ఉన్నాడు. ఒక్కడు పొందుకుంటే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు సంఘములో ఒక్కడు పరిశుద్ధాత్మను కానీ పొందుకోగలిగితే, ప్రతి ఆరాధనలో ఒక్కడు పొందుకోగలిగితే, ప్రతి ఆరాధనలో ఒక్కడ స్వస్థత పొందుకోగలిగితే, ప్రతి ఆరాధనలో ఒక్కడికి కానీ ఒప్పుదలకు వచ్చినట్లయితే అది సంఘములో అందరినీ చూడుతుంది, అది అందరినీ కదిలిస్తుంది. ఉద్యమం అంటే ఒక్కరి లోపలికి వస్తుంది, అది అందరినీ కదిలించి వెళ్తుంది. ఉద్యమం అంటే సముద్రంలో ఎక్కడో చిన్న కెరటంలాగా బిగినయి పెద్ద అలలాగా బయటకు వచ్చి లోపలిది మొత్తం విసిరేసి వెళ్ళిపోద్ది. ఉద్యమం కూడా అంతే. సంఘంలోకి వస్తే సంఘంలో ఉన్న చెత్త, మనసులో ఉన్న చెత్త, ఆలోచనలో ఉన్న చెత్త, జీవితంలో ఉన్న చెత్త, సాక్షిలో చెత్త ఇసిరి బయటపడేసి నిన్ను పూర్తిగా నూతనపరచబడి కొత్త వ్యక్తిగా మార్చాక అప్పుడు ఉద్యమం అక్కడి నుంచి కదిలేది కొట్టాలి. రెండోది, ఒకసారి ఉద్యమం వచ్చాక ఆ ఉద్యమంలో మనం కానీ మార్చబడితే నువ్వు మర్నాడే వెనక జీవితానికి పోవు, వచ్చే సంవత్సరం వెనక జీవితానికి పోవు, 10 ఏళ్ళు కాదు చచ్చేదాకా వెనక్కి పోవు. ఎందుకంటే ఉద్యమం వచ్చి నీ లోపల ఉండిపోతుంది. వాళ్ళు మేడగదిలో ఉద్యమం పొందుకున్నారు. ఆ బెతెస్దా కోనేరు దగ్గర వాడు యేసుక్రీస్తు ద్వారా ఉద్యమం పొందుకున్నాడు. వాడు జీవితకాలం నడిచాడు. మేడగదిలో ఆత్మను పొందుకున్నాక జీవితకాలంలో ఆత్మను కలిగి ఉన్నారు. ఈరోజు నిజమైన ఉద్యమం కూడా మన లోపలికి వస్తే అది జీవితకాలం లోపల ఉండాలి. క్రీస్తుని చేరేదాకా, లేదంటే మనం మట్టిలో పోయేదాకా, మొత్తానికైతే మనం ఆయన కలిసేదాకా అది మనతో పాటు ఉండాల్సిందే. నిజమేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.